ప్రొడక్షన్లో మన స్ప్రింగ్ బూట్ అప్లికేషన్ నడుస్తున్నప్పుడు ఏదైనా సమస్య వస్తే లోపల ఏం జరుగుతుందో తెలియదు కదా, అంతా చీకటిగా ఉంటుంది. ఈ రోజు మనం ఆ చీకటిలో ఒక చిన్న వెలుగునిచ్చే సాధనం స్ప్రింగ్ బూట్ యాక్చువేటర్ గురించి కొంచెం లోతుగా మాట్లాడుకుందాం. మన దగ్గరున్న సోర్స్ మెటీరియల్ ఆధారంగా ఈ యాక్చువేటర్ మన అప్లికేషన్లను ప్రొడక్షన్లో ఆరోగ్యంగా ఉంచడంలో ఎలా హెల్ప్ చేస్తుందో చూద్దాం. అవును, సరిగ్గా చెప్పారు. యాక్చువేటర్ అనేది డెవలపర్లకు అలాగే ఆపరేషన్స్ టీమ్స్కు కూడా చెప్పాలంటే ఒక వరం లాంటిది. ఇది కేవలం కొన్ని ఎండ్ పాయింట్స్ కాదు, మన అప్లికేషన్ లోపల ఏం జరుగుతోంది, దాని ఆరోగ్యం ఎలా ఉంది అని చూడటానికి ఒక కిటికీ అనమాట. అంటే అప్లికేషన్తో మనం మాట్లాడటానికి ఒక స్టాండర్డ్ పద్ధతి ఇది. ఇంత ముఖ్యమైన ఫీచర్ను మరి ప్రాజెక్ట్లో చేర్చడం సులభమేనా? ఏమైనా కాంప్లికేటెడ్గా ఉంటుందా? అస్సలు లేదు, చాలా చాలా సులభం. మీ మేవెన్ వాడుతుంటే pom.xmlలో లేదా గ్రేడల్ అయితే build.gradle ఫైల్లో స్ప్రింగ్ బూట్ స్టార్టర్ యాక్చువేటర్ అనే డిపెండెన్సీని యాడ్ చేస్తే చాలు. అంతే, స్ప్రింగ్ బూట్ మిగతాదంతా అదే చూసుకుంటుంది చాలా వరకు. ఓ, చాలా సింపుల్. సరే, మరి యాక్చువేటర్ అందించే ఈ కిటికీలు అన్నాం కదా, అంటే ఎండ్ పాయింట్స్, వాటిలో కొన్ని ముఖ్యమైనవేంటి? బేసిక్గా హెల్త్ గురించి చెప్పేవి. తప్పకుండా. ఫస్ట్ ఆఫ్ ఆల్, యాక్చువేటర్ హెల్త్. ఇది చాలా ఇంపార్టెంట్. అప్లికేషన్ రన్నింగ్లో ఉందా అంటే యూపీ అని, లేదా ఏమైనా ప్రాబ్లమా అంటే డౌన్ అని చూపిస్తుంది. అంతేకాదు, డేటాబేస్ కనెక్షన్ ఓకేనా, డిస్క్ స్పేస్ సరిపోతుందా, ఇలాంటి వాటి స్టేటస్ కూడా చూపిస్తుంది. అందుకే లోడ్ బ్యాలెన్సర్లు దీన్ని బాగా వాడతాయి, హెల్తీగా లేని ఇన్స్టెన్స్లకు ట్రాఫిక్ పంపకుండా ఉండటానికి. అంటే లోడ్ బ్యాలెన్సర్కి కేవలం యూపీ అని కనపడితే సరిపోతుందా? కొన్నిసార్లు ఇంకా డీటెయిల్స్ కావాలి కదా, ఎందుకు డౌన్ అయిందో తెలియాలి కదా. మంచి పాయింట్ అడిగారు. సాధారణంగా లోడ్ బ్యాలెన్సర్కి యూపీ చాలు. కానీ మనం డీబగ్ చేస్తున్నప్పుడు అసలు సమస్య ఏంటి, డేటాబేస్ ఫెయిల్ అయిందా లేక వేలేదా అని తెలియాలంటే ఆ డీటెయిల్స్ కావాలి. దాని గురించి మనం సెక్యూరిటీ మాట్లాడేటప్పుడు మళ్ళీ చూద్దాం. అలాగే ఇంకోటి, యాక్చువేటర్ ఇన్ఫో. దీని ద్వారా మనం అప్లికేషన్.ప్రాపర్టీస్లో పెట్టిన అప్లికేషన్ పేరు, వర్షన్ లాంటి వివరాలు చూడొచ్చు. ఓకే, హెల్త్ ఇన్ఫో తెలిసింది. మరి పర్ఫార్మెన్స్ సంగతి అంటే మెట్రిక్స్? దానికోసమే యాక్చువేటర్ మెట్రిక్స్ ఉంది. ఇది చాలా పవర్ఫుల్. ఇక్కడ మనకి జేవీఎం మెమరీ వాడకం, jvm.memory.used, తర్వాత CPU ఎంత వాడుతోంది, system.cpu.usage, ఎన్ని HTTP రిక్వెస్ట్లు వస్తున్నాయి, ఎంత టైం పడుతోంది, HTTP server.requests, అలాగే డేటాబేస్ కనెక్షన్లు ఎన్ని యాక్టివ్గా ఉన్నాయి, jdbc.connections.active, ఇలా చాలా చాలా మెట్రిక్స్ ఉంటాయి. చాలామంది కేవలం మెమరీ చూస్తారు, కానీ tomcat.threads.busy లాంటివి కూడా చూడాలి. మన అప్లికేషన్ రిక్వెస్ట్లను హ్యాండిల్ చేయగలదా లేదా అని వెంటనే తెలిసిపోతుంది. ఈ మెట్రిక్స్ని మనం HTTP ద్వారా తీసుకోవచ్చు, లేదంటే JMX ద్వారానూ తీసుకోవచ్చు. బాగుంది. ఈ మెట్రిక్స్ ని కేవలం చూడటమేనా, లేక వీటితో ఇంకా ఏమైనా చేయొచ్చా? అస్సలు కాదు, అక్కడే అసలు పాయింట్ ఉంది. ఈ మెట్రిక్స్ డేటాని ప్రొమేథియస్ లాంటి టైమ్ సిరీస్ డేటాబేస్లో స్టోర్ చేసి గ్రాఫనా లాంటి టూల్స్తో విజువలైజ్ చేయడం చాలా ముఖ్యం. అప్పుడే మనం ట్రెండ్స్ చూడగలం, సమస్యలు రాకముందే పసిగట్టగలం, అలర్ట్స్ పెట్టగలం. అద్భుతం. ప్రొమేథియస్, గ్రాఫానా ఇంటిగ్రేషన్ ఇంపార్టెంట్ అన్నమాట. సరే, మరి ఎన్విఎన్ లాగర్స్ లాంటివి కూడా ఉంటాయి కదా, వాటి సంగతేంటి? ఖచ్చితంగా ఉపయోగపడతాయి. యాక్చువేటర్ ఎన్వి ఏంటంటే అప్లికేషన్ వాడుతున్న ఎన్విరాన్మెంట్ ప్రాపర్టీస్ అన్నీ చూపిస్తుంది. డీబగింగ్కి ఇది చాలా హెల్ప్ అవుతుంది. ఇక యాక్చువేటర్ లాగర్స్, ఇది నా ఫేవరెట్. దీంతో మనం రన్ టైంలోనే అప్లికేషన్ ఆపకుండా లాగింగ్ లెవెల్స్ చూడొచ్చు, మార్చొచ్చు కూడా. ఒక్కోసారి ప్రొడక్షన్లో ఇష్యూ వస్తే ఈజీగా డీబగ్ లాగ్స్ ఎనేబుల్ చేసి ప్రాబ్లం ఏంటో కనిపెట్టొచ్చు. చాలా టైం సేవ్ అవుతుంది. వావ్, బాగుంది. అయితే ఇన్ని పవర్ఫుల్ ఎండ్ పాయింట్స్ ఉన్నాయంటే మరి సెక్యూరిటీ, ఇది పెద్ద కన్సర్న్ కదా. ఎవరు పడితే వారు చూడకూడదు కదా. డిఫాల్ట్గా ఏవి ఎక్స్పోజ్ అవుతాయి? అవును, ఇది చాలా చాలా కీలకమైన పాయింట్. అందుకే స్ప్రింగ్ బూట్ వాళ్ళు డిఫాల్ట్గా కేవలం హెల్త్ ఎండ్ పాయింట్ని మాత్రమే HTTP ద్వారా బయటకు చూపిస్తారు. అది కూడా బేసిక్ ఇన్ఫర్మేషన్తోనే. వేరేవి అంటే ఇన్ఫో, మెట్రిక్స్ లాంటివి కావాలంటే మనం అప్లికేషన్.ప్రాపర్టీస్లో management.endpoints.web.exposure.include అని పెట్టి చెప్పాలి. ఉదాహరణకి management.endpoints.web.exposure.include health info metrics. అలా కాకుండా include/star అని పెట్టేస్తే అన్ని వచ్చేస్తాయి కదా, ఈజీగా ఉంటుంది. ఈజీనే, కానీ అసలు మంచి పద్ధతి కాదు, ముఖ్యంగా ప్రొడక్షన్లో. ఎందుకంటే ఎన్విలో సెన్సిటివ్ పాస్వర్డ్స్ ఉండొచ్చు, లాగర్స్తో లాగ్ లెవెల్ మార్చేయచ్చు. ఇవన్నీ బయటకు ఎక్స్పోజ్ చేస్తే అంటే అటాకర్స్కి మనమే డోర్స్ ఓపెన్ చేసినట్టు, చాలా ప్రమాదం. ఓకే, అర్థమైంది. మరి సేఫ్గా ఎలా ఉంచాలి? బెస్ట్ ప్రాక్టీసెస్ ఏంటి? కొన్ని ముఖ్యమైనవి చెప్తాను. ఒకటి, స్ప్రింగ్ సెక్యూరిటీతో ఈ యాక్చువేటర్ ఎండ్ పాయింట్స్ని ప్రొటెక్ట్ చేయాలి. అంటే లాగిన్ అయ్యాక అది కూడా అడ్మిన్ లాంటి రోల్ ఉంటేనే యాక్సెస్ ఇవ్వడం. 2, యాక్చువేటర్ కోసం వేరే పోర్ట్ వాడటం, management.server.port అని సెట్ చేయొచ్చు. లేదా కనీసం వేరే బేస్ పాత్ అంటే management.endpoints.web.basepath=manage లాంటిది వాడటం మంచిది. 3, హెల్త్ డీటెయిల్స్ కూడా లాగిన్ అయిన వాళ్ళకే చూపించడం, show details.when authorized అని పెట్టొచ్చు. 4, అసలు అవసరమైన ఎండ్ పాయింట్స్ని ప్రొడక్షన్లో ఎనేబుల్ చేయొద్దు, ఏది అవసరమో అది మాత్రమే. చాలా క్లియర్గా చెప్పారు. ఓకే, మరి మన అప్లికేషన్కి స్పెసిఫిక్గా కొన్ని హెల్త్ చెక్స్ కావాలనుకోండి, అంటే మన కస్టమ్ లాజిక్తో. మంచి ప్రశ్న. అప్పుడు మనం స్ప్రింగ్ బూట్ ఇచ్చిన హెల్త్ ఇండికేటర్ అనే ఇంటర్ఫేస్ని ఇంప్లిమెంట్ చేసి మన ఓన్ హెల్త్ చెక్స్ రాసుకోవచ్చు. ఉదాహరణకు, ఏదైనా బయట సర్వీస్ పనిచేస్తుందా లేదా, లేదా మన క్యూ సైజ్ పెరిగిపోయిందా లేదా లాంటివి చెక్ చేయడానికి ఇది వాడచ్చు. సోర్స్లో కూడా ఒక జావా కోడ్ ఎగ్జాంపుల్ ఉంది కదా. గ్రేట్. అంటే ఇది చాలా ఫ్లెక్సిబుల్ అన్నమాట. సో మొత్తం మీద చూస్తే స్ప్రింగ్ బూట్ యాక్చువేటర్ అనేది ఏదో లైబ్రరీ కాదు, ప్రొడక్షన్ లెవెల్ అప్లికేషన్స్కి ఇదొక మస్ట్ హ్యావ్ టూల్ కిట్. మన అప్లికేషన్ ఆరోగ్యం, పనితీరు మీద మంచి కంట్రోల్ ఇస్తుంది. అవును, ఖచ్చితంగా. మరి ఈ చర్చ చివర్లో ఒక ఆలోచన వదులుదాం. ఈ యాక్చువేటర్ ఇచ్చే మెట్రిక్స్, హెల్త్ డేటాని కేవలం డాష్బోర్డ్లో చూడటమే కాదు, వీటి ఆధారంగా ఆటోమేటెడ్ యాక్షన్స్ ఎలా తీసుకోవచ్చు. అంటే మెమరీ ఒక లెవెల్ దాటితే అలర్ట్ రావడం, లేదా CPU లోడ్ పెరిగితే ఆటో స్కేలింగ్ ట్రిగర్ అవ్వడం లాంటివి. ఇది కేవలం రియాక్టివ్గా మానిటర్ చేయడం కాదు, ప్రోయాక్టివ్గా సెల్ఫ్ హీలింగ్ అప్లికేషన్స్ వైపు వెళ్లడానికి ఒక స్టెప్ అవుతుంది. దీని గురించి ఆలోచించవచ్చు.